నమస్కారం. బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోతున్న అంశాలు చాలా ముఖ్యమైన అంశం. గౌడ సంక్షేమం, అభివృద్ధి మరియు గౌడ యొక్క సమస్యల గురించి మనం బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్‌లో చర్చించబోతున్నాం. ఈరోజు మన ముందున్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సర్దార్ గౌతు లచ్చన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యామ మురళీ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం యామ మురళీ గౌడ్ గారు. నమస్కారం సార్ వెంకట్ గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. చాలా చెప్పడానికే గానీ సామాజిక పరంగా గానీ ఎటువంటి ముందుకు వెళ్లే పరిస్థితులు లేక బాధలతో కూడినటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం అనగానే కల్లుగీత కార్మికులు అనే ఒక నేపథ్యం కనపడుతుంది. కల్లుగీత కార్మికులు అంటే చూడడానికి ఆ వృత్తి చాలా ఆహ్లాదకరంగా అంటే కల్లుగీత ఏదైతే ఉందో ఆ చెట్టు నుంచి కళ్ళు తీయడం అనేది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఆ వృత్తిలో ఉన్న కష్టాలు ఏంటి? అసలు ఈ కల్లుగీత కార్మికుల యొక్క వృత్తి యొక్క నేపథ్యం ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మరి ఈ గీత కార్మికులు అనే పదం ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలియదు కానీ గీత వృత్తిదారులం. మా యొక్క కుల వృత్తి అది అనాదిగా ఈ రోజు నుంచి కాదండి. ఇది మాకు మూల పురుషుడు కౌండిన్య మహాముని ఎత్తులో ఉన్నటువంటి తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ వారు మంత్రం పఠిస్తే చెట్లే కిందకు వంగి కళ్ళు ఇచ్చి దేవతలకి సురాపానాన్ని అందించినటువంటి గొప్ప జాతి ఈ యొక్క గౌడ జాతి. అలాంటి గౌడ జాతి కాలక్రమంలో ఈ నేటి పరిస్థితులు చూసుకుంటే మీరు అన్నట్లుగా ఇందాక గీత కార్మికుల దాకా వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కాలక్రమంలో ఆధిపత్య సామాజిక వర్గాలు వారికి అనుకూలంగా మలుచుకుంటూ వస్తున్న క్రమంలో మమ్మల్ని కార్మికులు శ్రామికులుగా చేసేసి ఆ యొక్క అంటరాని కులాలుగా అంటే ఈ యొక్క బీసీ సామాజిక వర్గాలన్నిటినీ ఈ విధంగా చూస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఒకప్పుడు ఈ యొక్క సామాజిక వర్గాలను చూసుకుంటే ఎప్పుడో 360 ఏళ్ల క్రితమే శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గోల్కొండ కిల్లాని కొలగొట్టి పరిపాలన సాగించినటువంటి నేపథ్యం. అందులోనే పరంపరంగా దాదాపుగా 22 కోటలను నిర్మించి బహుజన రాజ్యాధికారం సాధించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి మా సామాజిక వర్గం ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా కానీ, మినిస్టర్లు అయినా కానీ గీత కార్మికుల యొక్క అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కలే ఉంది. ఇది మార్చాలి అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలో రాగానే మీకు ఇటువంటి రాయితీలు కల్పిస్తాము, ఈ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి వెసులుబాటు కల్పిస్తామని చెప్తున్నాయే తప్పించి ఆచరణలో శూన్యమవుతా ఉంది. కాబట్టి మా యొక్క సామాజిక వర్గం వెనుకబడిపోవడానికి కారణము ఈ యొక్క ప్రభుత్వాలని అని చెప్పేసి నేను బలంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఎవరైతే కలిగిత వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తిలో అంటే చూడడానికి చాలా ఎలా ఉంటదంటే చెట్టుకి దిగడమే కదా, చాలా సింపుల్ గా కనబడుతుంది. కానీ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ వృత్తిలో ఉన్న అంటే ఈ కష్టాలు ఎలా ఉంటాయి? నిజంగా అది అంటే ఇక్కడ మనం వేరే కులాన్ని ఎవరిని తక్కువ చేసి చూడటం అని కాదులే కానండి. బీసీ కులాల్లో ఇప్పటి ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా 139 కులాలు ఉన్నాయి. 139 కులాల్లో కూడా కుల వృత్తి చేసుకునే కులాలు దగ్గరగా ఒక 50 నుంచి 60 ఉన్నట్లుగా లెక్కలు ఉన్నాయి. ఈ 60 కులాలు మన బీసీ సోదరులు ఎవరిని నేను తక్కువ చేసి చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ యొక్క మిగతా సోదరులందరూ కూడా నేల మీద ఉండి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క గీత వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత ప్రమాదభరితమైన అంటే ఎక్కడో ఆకాశంలోకి ఉండే చెట్టుని ఎటువంటి ఆసరా లేకుండా ఒక మోకుని ఎత్తుకొని ఎక్కడం అంటే ఎంత ప్రమాదభరితమైన యొక్క వృత్తో మీరు అర్థం చేసుకోగలరు. అయితే ఆ వృత్తిలోనే మజాని అంటే ఒక మంచి యొక్క ఈ యొక్క ప్రజలకి పేదలకి అంటే అప్పట్లో దేవతలకి వాళ్ళకి ఒక సురాపానం అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వృత్తిదారులు అలాంటి కష్టతరమైనటువంటి వృత్తిని ఎంచుకొని ఆ విధంగా దేవతలకైతేనేమండి ప్రజలకైతేనేమి సురాపానం అందిస్తూ ప్రయాణం సాగిస్తున్నటువంటి పరిస్థితి కష్టమైనది. అది కూడా రోజుకి ఒక్కసారి ఎక్కితేనే చాలా ప్రమాదకరం, ఇబ్బందికరం. కానీ గీత వృత్తిదారుడు రోజుకు 3 సార్లు చెట్టు ఎక్కాలి. ఒక గీతనికి అంటే ఏదైతే ఆ యొక్క గీత గెలని ఒక్క పూట గీయకపోయినా ఎండిపోయి కళ్ళు రానిటువంటి పరిస్థితి. అంటే చెట్టుని ఎంత గౌరవప్రదంగా చూసుకుంటూ చెట్టుని కాపాడుతూ తన కుటుంబాన్ని కాపాడుతూ సమాజం కోసం కూడా ఆ యొక్క వృత్తిని చేపట్టాడు ఈ యొక్క గీత వృత్తిదారుడు. సో కాబట్టి అంత క్లిష్టపరమైనటువంటి వృత్తి అయినా కానీ ఇష్టంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గీత వృత్తిదారికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం, వాళ్ళ అభివృద్ధికి మేము కృషి చేస్తున్నాం
అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రభుత్వం అసలు ఏ విధంగా ఈ గీత వృత్తిదారులకి సంక్షేమ ఫలాలు అందజేస్తుంది? గీత వృత్తిదారులు నిజంగా ఆ పథకాలు కావచ్చు, ఆ సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందారని భావించవచ్చా? గీత వృత్తిదారులు అయితే ఎటువంటి లబ్ధి చేకూరకపోగా కానీ రోజువారీ కూలీలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఏదైతే ప్రభుత్వాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీకు మోపెడ్లు ఇస్తాము, మోకులు ఇస్తాము, అంటే ఎక్కడానికి మేము వాడేటువంటి మా యొక్క సాధనం, మోకులు ఇస్తాము, మోపెడ్లు ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి తప్పించి ఆచరణలో ఇవి జరగకపోగా వృత్తినే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఉదాహరణకి చూసుకుంటే కాంబోడియా, మయన్మార్ ఇలాంటి విదేశాల్లో ఏముందంటే ఈ యొక్క తాటి చెట్లని లైక్ మరగుజ్జు చెట్టుగా చేసి అంటే నేల మీదనే ఉండి ఈ యొక్క గీత వృత్తిని చేసుకొని ఆ తద్వారా వచ్చే కళ్ళుని వాళ్ళు అమ్ముకోవటం వల్ల వారు వ్యాపార రంగంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ప్రయత్నం అయితే చేసింది. కానీ అది ఆచరణలో జరగకపోవడం వల్ల ఆ యొక్క ప్రక్రియ అక్కడి వరకు ఆగిపోయింది. ఇటువంటి ఆర్థిక చైతన్యం అనేది కలగకపోక ఇంకా 2014 చూసుకుంటే దాదాపుగా గీత కార్మికులు అంటే ఇక్కడ 2 భాగాలుగా చెప్తా ఉంటారండి మమ్మల్ని. టీసీఎస్, టీఎఫ్టీ అని చెప్పేసి మమ్మల్ని అంటారు. టీఎఫ్టీ అంటే టాడీ ఫర్ ట్యాపింగ్, అంటే ఒక వ్యక్తి గీసే వ్యక్తి లైసెన్స్ ని టీఎఫ్టీ అంటారు. టీసీఎస్ అంటే టాడీ కార్పొరేషన్ సొసైటీ అంటారు. అంటే ఒక సొసైటీ ఇట్లా ఉంటాయి. ఆ సొసైటీలో 9 మంది నుంచి 300 మంది, 400 మంది కూడా ఉండే సందర్భం. ఏదైతే 2014లో చూసుకున్నట్లయితే దాదాపుగా 2,45,000 మంది ఈ గీత వృత్తిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే ఆ యొక్క సంఖ్య 95,000 మందికి తగ్గిపోయారు. అంటే ఇక్కడ మనకి తేటతెల్లం అవుతా ఉంది. ఆ వృత్తిలో ఎటువంటి ఆర్థిక చైతన్యం లేకపోగా ఒక వివక్షతతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో కాబట్టి ఈ వృత్తిని నమ్ముకున్న సోదరులు ఆర్థిక వెసులుబాటు లేకపోవటం, సామాజిక వెనుకబాటుకు గురవడంతో ఈ యొక్క వృత్తిని వదిలివేసి రోజువారీ కూలీలుగా వెళ్తున్నటువంటి నేపథ్యం. సో కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే ఇప్పటి వరకు ఈ యొక్క గీత వృత్తిదారుల కోసం చేపడుతున్నటువంటి అంశాలన్నీ ఎటువంటి ఉపయోగంలో లేవండి. ఇలాంటివి ఉపయోగంలోకి రావాలంటే ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కటి పథకం ప్రవేశపెట్టారు, నీరా ప్రాజెక్టు. డైరెక్ట్ గా సొసైటీ నుంచి కానివ్వండి, టీఎఫ్టీ నుంచి కానివ్వండి, వీరు డైరెక్ట్ గా నీరాను సేకరించి అది ఒక సాఫ్ట్ బెవరేజ్ డ్రింక్ గా చేసి ఈ యొక్క నక్లిస్ రోడ్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. చాలా చక్కటి ఆదాయంతో అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇటు గీత వృత్తిదారులకు కూడా ఆర్థిక భరోసా కల్పించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేపడితే ఖచ్చితంగా వీరికి ఆర్థిక భరోసా ఏర్పడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆర్థిక భరోసా కలిగినప్పుడు ఆటోమేటిక్ గా సామాజిక చైతన్యంతో పాటు సామాజిక వెనుకబాటు అనే అంశాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా తెలంగాణలో ఏదైతే ఈ గీత వృత్తిదారులు అంటే ఒక ఇండస్ట్రీ లాగా, అంటే ఒక కార్పొరేట్ సెక్టర్ లాగా వాళ్ళు చేశారని అన్నారు. అంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు ఈరోజు. ఇప్పుడు ఈ కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న లిక్కర్ పాలసీల వల్ల ఈ యొక్క గీత వృత్తి మరుగున పడిపోతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లాలో ఏదైతే ఒక సోదరుడు, గీత వృత్తి సోదరుడు కళ్ళు అమ్ముకుంటా ఉంటే, బాబు నువ్వు ఇక్కడ కళ్ళు అమ్ముకోమాకాయ, మా వైన్ షాపుల్లో ఆదాయం తగ్గుతుందని చెప్పేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసేసి అతన్ని కొట్టిన పరిస్థితి. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వాలు గీత వృత్తిదారులకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నాయో. అంటే మద్యం వ్యాపారం మీద ఉన్నటువంటి మక్కువ సాంప్రదాయ గీత వృత్తిదారుల మీద చూపించకపోగా వివక్ష చూపిస్తూ ఆ యొక్క వృత్తిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయని మా యొక్క భావన. అంటే ఏదైతే గీత వృత్తిదారులు ఆ వృత్తి ఏదైతే ఉందో అంటే రాను రాను అభివృద్ధి చెందాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందుతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా అభివృద్ధి చెందాలి. కానీ మీరు చెప్పినట్టుగా గణాంకాలు మీరు చెప్పారు, అంటే సగానికి సగం తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే అంటే ప్రభుత్వాలు అంటే వివక్షత ఏమన్నా చూపిస్తున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా వృత్తిదారుల మీద వివక్ష చూపిస్తున్నాయనే కదండి మేము చెప్తుంది. ఇప్పుడు గీత వృత్తిని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ విధంగా ప్రోత్సహిస్తే ఆ యొక్క గీత వృత్తిదారులు ఎంత చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో
ఆర్థిక చైతన్యవంతులు అవుతారు. దానితో పాటు వారు ఆర్థిక చైతన్యవంతులు అవడంతో పాటు ఏదైతే ఈ సమాజంలో కూడా ఈ యొక్క ప్రజల్ని ఆరోగ్యవంతులను కూడా చేసేదానికి వారు కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మీరు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు. 16 రకాలటువంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఈ యొక్క కళ్ళులో ఉంటాయి. ఈ కళ్ళు సేవించడం వల్ల ఆరోగ్యం తప్పించి ఎటువంటి హాని జరగదు, ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అండ్ ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే జనరల్ గా మనం చూసుకున్నా గానీ చాలా చోట్ల కళ్ళుని సేవించడం వల్ల కిడ్నీలో రాళ్లు తగ్గుతున్నాయండి. అదే విధంగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక 150 ml ఆర్ 200 ml నీరా తాగటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఈవెన్ నిద్ర సరైన నిద్రకి ఇప్పుడు చాలా మందికి నిద్ర లేని సమస్యలు ఇట్లా ఉంటా ఉన్నాయి. ఇంకా రకరకాల రోగాల్ని నివారించగలిగినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి దివ్య ఔషధం ఈ కళ్ళు, నీర. వీటిని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇటు గౌడ జాతికి ఆర్థికమైనటువంటి చైతన్యం దక్కుతుంది, అదేవిధంగా ప్రజలకి ఆరోగ్యం కూడా దక్కుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ సమస్యల్ని మీరు ప్రభుత్వ దృష్టికి అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంటే వృత్తిదారులు ఏ విధంగా చైతన్యం చేస్తున్నారు? దీన్ని యాక్చువల్ గా మీకు ఇందాకే ఇంతకుముందు చెప్పాను, 2014-19 టైంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని అప్పుడు 80 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నీరా ప్రాజెక్టు గురించి అయితేనేమి ఉండి, తర్వాత ఏదైతే ఇందాక మొదట మనం ఒకటి మాట్లాడుకున్నాం, మరగుజ్జు చెట్లు, అంటే చిన్న చెట్లను చేయటం వల్ల ఈ యొక్క ప్రమాదకరమైన వృత్తి చాలా తక్కువ ఎత్తులో చేయటం వల్ల ప్రమాదం అనేది తప్పి ఈ యొక్క వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయాలని గతంలో అప్పటి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయం తీసుకొని కొంత బడ్జెట్ కూడా కేటాయించింది. కాలక్రమంలో ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం వల్ల అది నోచుకోలేని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గీత వృత్తిదారులకి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ కార్పొరేషన్లో అంటే ఏ విధంగా వృత్తిదారుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయని మనం అనుకోవచ్చు. వాస్తవం అయితే ఈ యొక్క కార్పొరేషన్లకి సక్రమంగా నిధులు ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆ ఆర్థిక వెసులుబాటు అంటే మోపెడ్లు, మోకులు ఇస్తే చైతన్యం కారండి. ఇందాక నేను రెండు అంశాలు ఇందులో, నీరా ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రభుత్వమే అంటే సాఫ్ట్ కూల్ డ్రింక్ మాదిరిగా వీటిని బస్ స్టాండ్ లో కానివ్వండి, రైల్వే స్టేషన్ లో కానివ్వండి, పబ్లిక్ ప్లేస్ లో ప్రభుత్వం ఈ యొక్క అమ్మకాలు చేపడితే ఖచ్చితంగా అక్కడ ఆర్థిక చైతన్యం వస్తుంది. రెండోది వచ్చేసి ఈ యొక్క వృత్తిదారులు వేరే వృత్తిలోకి వలస కూలీలుగా పోకుండా ఉండాలి అంటే ఈ చెట్లని మరగుజ్జు చెట్లుగా చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ప్రమాదాలు అనేది తగ్గి ఈ వృత్తిని కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఆర్థిక చైతన్యవంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అయితే 2014-19లో మినహాయించి తర్వాత అప్పటి గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడున్న గవర్నమెంట్ కానివ్వండి, ఈ యొక్క కార్పొరేషన్ కి ఎటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంటే ఈ 2 సంవత్సరాలు మరి గీత వృత్తిదారులకి అంటే ఏ విధంగా ప్రభుత్వం అందించింది అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్, ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇది కేటాయించలేదండి. గతంలో గీత కార్పొరేషన్ ఉండేదండి. ఇప్పుడు ఆ గీత కార్పొరేషన్ లేకపోవడం వల్ల గీత కార్మికుల భవితవ్యం ఏంటి అనేది కూడా అగమ్యగోచరంగా తయారైపోయిందండి. ఆ గీత కార్మికుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా, ఏ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ యొక్క వ్యతలు వినిపించుకోవాలి? సో కాబట్టి గీత కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా ఏర్పరచాలి. గీత కార్పొరేషన్ కి మళ్ళీ నిధులు కేటాయించాలా, తద్వారానే ఈ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, ఈ యొక్క సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అప్పటి వరకు ఈ యొక్క కుల కార్పొరేషన్ ద్వారా వారిని చైతన్యం చేయించాలంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు అంటే గీత కార్మికులు అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే కేటాయించి నిధులు కేటాయిస్తేనే వారు ఆర్థిక చైతన్యం దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా గౌడ కార్పొరేషన్, గీత కార్పొరేషన్ ఏదైతే ఉందో, గీత వృత్తిదారు కార్పొరేషన్ అంటే 2 సెపరేట్ అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. గతంలో ఇప్పుడేనే కాదండి, 2014-19 కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం విభజన కన్నా ముందు కూడా గౌడ కార్పొరేషన్ అంటే అప్పుడు మీకు తెలుసు కార్పొరేషన్స్ డిఫరెంట్ గా ఉండేవి. ఓన్లీ గీత కార్పొరేషనే ఉండేదండి. బట్ కాలక్రమంలో కుల కార్పొరేషన్ రావడం వల్ల ఈ కార్మిక కార్పొరేషన్ అనే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల వృత్తిదారులకి నష్టం జరిగినట్టే అండి. ఖచ్చితంగా నష్టం జరిగింది కాబట్టే కదండి. ఇప్పుడు గతంలో 2,45,000 మంది TCS, TFTలు ఉండేవాళ్ళు నేటి 95,000 మందికి పడిపోయారంటే, ఉదాహరణకి చెప్పాలంటే 2,45,000 మంది అంటే వారి మీద ఆధారపడే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు 4 ఉంటే 2,45,000 × 4 చూడండి ఎంత జనాభా.
వాళ్ళందరూ ఏమైపోవాలా? వారికి ఆర్థిక భరోసా ఏంటి? వారి సామాజిక స్థితిగతులు ఏంటి? అంటే అక్కడి నుంచి 95,000 మందికి పడిపోయారు అంటే వీరంతా వలస కూలీలుగా వేరే వేరే గ్రామాలకు వెళ్ళి వలస కూలీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఆ గీత కార్మికులకి వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్పొరేషన్లు ఏర్పరిచి వారికి నిధులు కేటాయించగలిగితే మళ్ళీ గతంలో లాగా ఈ యొక్క వృత్తి ముందుకు సాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఏదైతే కళ్ళు గీత వృత్తి ఏదైతే ఉందో, అంటే ఇది ఆల్కహాల్ లాగా ఒక మత్తు పానీయం అమ్మక చేసే ఒక వృత్తి అనే విధంగా ఒక అపోహ అయితే ఉంది. అంటే దీనిపై అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇది ఏదైతే ఆల్కహాల్ ఉందో ఈ ఆల్కహాల్ వచ్చేసి ఆ చెరుకు రసం నుంచో లేదంటే బార్లీ నుంచో లేదంటే గోధుమల నుంచో రకరకాల ఐటమ్స్ నుంచి కొన్ని ఏళ్ల పాటు కొల్లబెట్టి మురగబెట్టి ఆల్కహాల్ చేసి దాన్నేమో ప్రభుత్వం గౌరవప్రదంగా ఒక రేటు కట్టి అమ్మవచ్చు. అయితే గీత కార్మికులు ప్రకృతి ప్రసాదించినటువంటి చెట్ల నుంచి కళ్ళు తీస్తే దీన్ని ఈ యొక్క కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క ఈ లిక్కర్ బిజినెస్ ఎక్కడైతే ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క గీత వృత్తిని ఈ విధంగా చిన్న చూపు చూస్తూ వివక్షకు గురి చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మీకు చెప్పాను నెల్లూరులో కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి. ఇదేదన్నమాట వాళ్ళ యొక్క ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకునేదానికి ఈ యొక్క సామాజిక వర్గాల ఈ యొక్క కుల వృత్తిని నిర్వీర్యం చేసే దాంట్లో పని కట్టుకొని చేసేటువంటి పసలేని ప్రచారాలు ఇవి. వీటిని ఖచ్చితంగా తిప్పి కొట్టాలి, కొడుతున్నాం కూడా. అయినా కానీ ఇది ప్రభుత్వమే దీన్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేసి ఈ యొక్క గీత వృత్తిదారికి వెనుదనుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వాలకి. క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, ఆల్కహాల్ అనేది దాని మీద క్లియర్ గా రాసి ఉంటారు, మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి. మరి ప్రభుత్వాలే అమ్ముతున్నాయి కదా, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు చేస్తేనేమో రాచరిక చర్య, మా యొక్క గీత కార్మికులు చేస్తే అనైతిక చర్య అన్నట్లుగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గీత వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదకరంగా వృత్తి చేస్తుంటారు. చాలా మంది ఆ వృత్తి చేస్తున్న సమయంలో చెట్టుపై నుంచి పడిపోయి మరణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు అయితే పాక్షికంగా అంటే వాళ్ళు కాళ్ళు ఇరిగిపోవడం కానీ లేదా వెన్నుముక ఇరిగిపోవడం కానీ అంటే వాళ్ళు పాక్షికంగా అంటే ఎటువంటి వృత్తి చేయకుండా మంచానికే పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు కాళ్ళు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళని రక్షించడానికి అంటే ప్రభుత్వాన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే మీరు కూడా అంటే ప్రభుత్వానికి అంటే సూచనలు ఏం చేస్తున్నారు? గతంలో కూడా అంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇది సుమారుగా 1999 ఆ ప్రాంతంలో నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక్క రూపాయి గీత వృత్తిదారుడు ₹1 చెల్లిస్తే మిగతా వచ్చేసి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి దాదాపు అప్పట్లోనే సుమారుగా అంటే నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు కానీ కొంత మొత్తంలో ఈ యొక్క గీత కార్మికులకి ప్రమాద బీమా కల్పించింది అప్పటి ప్రభుత్వం. రాను మరి ఆ ప్రమాద బీమా ఎటుపోయిందో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రత్యేక బీమాలు ఎటుపోయినాయో తెలియలే కానీ వీటిని ఏం చేశారంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడేమో చంద్రన్న బీమాగా, మరొక ప్రభుత్వం వచ్చినప్పుడేమో వైఎస్ఆర్ బీమాగా ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అటు వైఎస్ఆర్ బీమా వచ్చినా కానీ ఇటు చంద్రన్న బీమా వచ్చినా కానీ ఆర్థికంగా ఎవరైతే ఈ యొక్క గీత వృత్తిదారులు ప్రమాదానికి గురైన వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు అన్నది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఎక్కడైనా కానీ వచ్చుంటే అది వివరాలు కూడా ప్రభుత్వాలే తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వచ్చేసి అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 ఉన్నప్పుడు చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటించారు. బట్ ఎంతమందికి వచ్చినాయి అనేది పరిస్థితి. 2019 నుంచి 24 వరకు సీఎం గా వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు 5 లక్షలు వైఎస్ఆర్ బీమా, అదే విధంగా 5 లక్షలు ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ దీని కింద ఇంకొక 5 లక్షలు మొత్తం వేరసి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అప్పుడు పేపర్ ప్రకటన ఇచ్చారు, జీవో ఇచ్చారు. జీవోలు అయితే ఇచ్చారులే కానీ జేబులోకి డబ్బు అయితే రాలేదండి. ఏదైతే ఆ యొక్క గీత కార్మికులు మరణించిన వారికైతేనేమండి, ఏదైతే పాక్షికంగా కానీ లేదంటే పూర్తి స్థాయిలో అంగవైకల్యం చెందిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఆర్థిక భరోసా అనేది ఈ యొక్క ప్రమాద బీమా ద్వారా రాలేదు. సో కాబట్టి ప్రభుత్వాలు అనేది ఇంకొక విషయం మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాలి. ఈ యొక్క మద్యపానం కన్నా ముందు, స్వతంత్రం రాకముందు ఈ యొక్క ప్రభుత్వాలకి ట్యాక్స్ కట్టినటువంటి ఒకే ఒక వృత్తిదారులు ఈ యొక్క గౌడ కులం. కళ్ళు గీత కార్మికులు ఈ యొక్క ప్రభుత్వాలకి పైకం చెల్లించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కిస్తీ రూపంలో కూడా కొన్ని షాపులకి ఇంకా కడుతున్నటువంటి పరిస్థితి.
అంటే గవర్నమెంట్ కి ఒకప్పుడు రెవెన్యూ కల్పించినటువంటి ఈ యొక్క వృత్తి, గీత వృత్తి, ఈ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం. మరి రాను రాను ఈ యొక్క వృత్తినే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే, పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రభుత్వాలే ఈ యొక్క వృత్తిని నిర్వీర్యం చేస్తూ కూలీలుగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే కళ్ళు గీత వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి అంటే గౌడ కులంతో పాటు దాని ఉప కులాలు అయినా శ్రీసేన కానీ వేరే కులాలు అయితే ఉన్నాయి. ఆ కులాలు కార్పొరేషన్లు అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఆ కుల కార్పొరేషన్ వల్ల ఎక్కువ కళ్ళు గీత వృత్తిదారులకి మంచి చేకూరిందా, లేదా కళ్ళు గీత కార్పొరేషన్ వల్ల మంచి చేకూరిందంటారా? అంటే ఆర్థికంగా ఏ కార్పొరేషన్ వల్ల అంటే కళ్ళు గీత కార్మికులు బలోపేతం అయ్యారనుకోవచ్చు? ఏదైతే కుల కార్పొరేషన్లు వినడానికి చాలా బాగుందండి. అప్పట్లో మేము కూడా చాలా ఆనందించాము. కుల కార్పొరేషన్ వస్తే అంటే ఎవరెవరైతే సామాజిక వర్గాలుగా ఉన్నామో, అంటే మేము మా గీత వృత్తి ఆధారిత కులాలైనటువంటి గౌడ, శెట్టిబలిజ, శ్రీసేన, యాత, ఈడిగా ఇట్లా 5 కులాలుగా ఉన్న మేము వాస్తవంగా ఇట్లా కులాల వారీగా అప్పటి ప్రభుత్వం విభజించింది. విభజించినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాన్ని విడివిడిగా చేసేసి, బలహీనులను చేసేసి, రేపు అంటే యాక్చువల్‌గా ఏంటంటే రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాన్ని 5 కులాలుగా విభజించేసి నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర జరిగిందని అప్పుడు అనిపించింది. అయితే ఇందులో గుడ్డిలో మెల్లలాగా మాకు కొద్దో గొప్ప ఉపయోగపడే అంశంగా ఏమైద్దనుకున్నామంటే, ఈ కుల కార్పొరేషన్‌లు ఇవ్వటం వల్ల అట్‌లీస్ట్ కొంతమందికైనా కానీ ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే వృత్తిని వదిలేసిన వాళ్ళు కానీ, ఇంకోటి కానివ్వండి, ఏదైనా ఒక కారు తీసుకోవచ్చు, లేదంటే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు, ఇంకోటి అట్లా ఇక ఆర్థిక చైతన్యం కల్పిస్తారేమో అని చెప్పేసి కొంత గుడ్డిలో మెల్లలాగా మేము ఆలోచన చేయటం జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. మేము విడిపోవటానికి పునాదులేసింది కూడా ఈ యొక్క కుల కార్పొరేషన్. అట్‌లీస్ట్ వాళ్ళు దానికి కనీసం ఎంతో కొంత ఫండ్స్ కేటాయించి ఉన్నట్టయితే ఎంతో కొంత మేలు చేకూరుండేది. అలాంటిది కూడా ఆ ప్రభుత్వం చేపట్టలేదు. అంతెందుకు గత ప్రభుత్వం కుల కార్పొరేషన్ల ద్వారా మమ్మల్ని విభజించి కుల కార్పొరేషన్ చైర్మన్‌లకి, డైరెక్టర్‌లకి కనీసం ఆఫీస్ లేకుండా కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు కూడా వచ్చేసి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. పాపం మా చైర్మన్ గారు వీరంగి గురుమూర్తి గారు పాపం చాలా తపనుంది. ఆయనకి కష్టపడతారు. ఆయన గీత కార్మికులకి కానీ, వీళ్ళకి కానీ చేయాలనే మంచి ఆలోచనగా ఉంది ఆయనకి. బట్ ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఇది అండదండలు అందిస్తే ఖచ్చితంగా తన శాయశక్తుల ఈ యొక్క సామాజిక వర్గాలకి వారు సేవ చేసి తద్వారా వీరికి ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఈ యొక్క కుల కార్పొరేషన్‌కి నిధులు కేటాయించలేదు. అంటే దీనివల్ల ఎవరైతే వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వృత్తిదారులు కాని వాళ్ళకి అంటే స్వయం ఉపాధికి ఈ కార్పొరేషన్లు ఉపయోగపడతాయా? ఖచ్చితంగా వృత్తిదారులు కాని వాళ్ళకి ఖచ్చితంగా ఇంకో రకమైన వెసులుబాటు జరుగుతుంది కుల కార్పొరేషన్ వల్ల. అదే కదా ఇందాక నేను అంది. కుల కార్పొరేషన్ వల్ల అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ నిధులు ఉంటేనే కదా ఆ యొక్క వెసులుబాటు. నిధులే లేనప్పుడు వీరేం చేయగలరు? అంటే ఏదైతే గీత వృత్తిదారులు ఉన్నారో వాళ్ళు రాను రాను ఆ వృత్తిని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే మీరు చెప్పిన గణాంకాల ప్రకారం తెలుస్తూ ఉంది. మరి వృత్తి కోల్పోతున్న వృత్తిదారులకి ప్రభుత్వం ప్రత్యామ్నాయ వృత్తి ఏదైనా చూపిస్తుందా? ప్రత్యామ్నాయ ఉపాధి ఏమైనా చూపిస్తుందా? వలస కూలీలకు పోవడం తప్పించి రెండే అవకాశం ఎక్కడ ఉందండి? కొద్దిగా గొప్ప కేంద్ర ప్రభుత్వం ఏదైనా గాని ఆలోచన చేస్తే తప్పించి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేస్తుందని అయితే మేము అనుకోవట్లేదండి. ఆ దిశగా ఆలోచనలు చేస్తే ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకునేదానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి కుల కార్పొరేషన్ ద్వారా ఎటువంటి ఉపయోగం లేక నష్టం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి మీరేమైనా సూచనలు చేయాలనుకున్నారా? అంటే ఈ ఈ అంటే దీన్ని ఆధునీకరించడం లేదా అంటే వృత్తి కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ పరిశ్రమలో చేస్తే ఈ అనుబంధంగా ఈ పరిశ్రమ ఉంది, దీని ద్వారా ఉపాధి లభిస్తుంది అని మీరు ఏమన్నా ప్రభుత్వానికి సూచనలు చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు కంబోడియా, మయన్మార్ అట్లా ఏదో చెప్పాను. అక్కడ దాకా ఎందుకు మీరు కేరళ రాష్ట్రమే చూసుకోండి. టాడీ రెస్టారెంట్స్ అంటే కళ్ళు రెస్టారెంట్లు. ఒక కళ్ళు రెస్టారెంట్ వల్ల ఒక గీత వృత్తిదారుడు కళ్ళు తీయటం వల్ల ఆ కళ్ళు నుంచి ఒక హోటల్‌కి తరలిస్తే ఆ హోటల్‌లో అక్కడ ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది కదండీ! ఇప్పుడు రెస్టారెంట్ల మీదకి అనుసంధానంగా ఎంతో మంది జీవనాధారంతో ఉన్నారు. మరి ఎంతో మందికి ఉపాధి కలిగినట్లే కదండీ! ఆ విధంగా ఆలోచన అంటే చేయాలి కదా! ఇప్పుడు నీరా ప్రాజెక్ట్ ఉంది. నీరా ప్రత్యక్షంగా ప్రాజెక్ట్ పరోక్షంగా తీసుకున్న అంటారా? ప్రత్యక్షంగా, పరోక్షంగా గీత వృత్తిదారుడికి తన వృత్తిని వృత్తి ద్వారా ప్రత్యక్షంగా ఉంటే పరోక్షంగా
ఈ గీత వృత్తిదారుడి వృత్తి మీద ఆధారపడి పరోక్షంగా ఇంకా కొంతమంది ఉంటారు. నీరా ప్రాజెక్ట్ కూడా సేమ్ అలాగే కదండి. గీత వృత్తిదారుడు తను నీరా దించి ఇస్తే అక్కడికి ఒక ట్రాన్స్పోర్టర్ వెళ్ళి ట్రాన్స్పోర్టర్ అది కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకొని చిల్లింగ్ చేసుకొని ఇట్లా ఇన్ని పరిశ్రమలు వస్తాయి. తాటి బెల్లం ఓకే. ఏమండి, తాటి చాక్లెట్ అయితేనేమండి, ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. దాదాపుగా మొన్న మధ్య ఒక వీడియోలో చూశాను, కాంబోడియాలో అయితే దాదాపుగా 19 రకాల బై ప్రొడక్ట్ తీస్తున్నారు. ఉత్పత్తులు. ఓకే. సో ఇవన్నీ రిలేటెడ్ గా కళ్ళు వృత్తి రిలేటెడ్ గా ఉన్నాయి కదా. ఓకే. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం అంటే సమాజంలో చూస్తే అనేక వివక్షతలను ఎదుర్కొన్న సందర్భాలు కానీ, గౌడ కుటుంబాలపై వాళ్ళపై దాడి చేయడం కావచ్చు, హత్య చేయడం కావచ్చు, కుటుంబాన్ని వెలివేయడం కానీ అనేక సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే సమాజంలో గౌడ సామాజిక వర్గం సమాజంలో అంటే ఎంతవరకు ఈ రక్షణ అనేది ఉంది? ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ గౌడ సమాజ వర్గానికి రక్షణ కల్పిస్తున్నాయి అనుకోవచ్చు? గౌడ సామాజిక వర్గానికి రక్షణ, వివక్ష ఇలాంటి పదాలు అనేది, వృత్తి అనేది వదిలేసి ఎక్కడ వలసపోతే ఇంక ఎక్కడ ఉన్నారండి విలేజెస్ లో? మా జాతి బిడ్డలు ఎక్కడ ఉన్నారు? వివక్షత చూపించడం వల్లే కదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అరే కల్లోడా, అరే గౌండ్లోడా అని చెప్పేసి ఇలాంటి మాటలతో వివక్షతనికి గురి చేసి ఇబ్బందులు పాలు చేసి ఆ యొక్క వంకలంపటి చెట్లుంటే ఆ చెట్లు గీసుకొని బ్రతికే యొక్క సోదరుల్ని ఆ చెట్లు కొట్టేసి వాళ్ళ యొక్క వృత్తిని నిర్వీర్యం చేసి వలస కూలీలుగా చేసి ఆ యొక్క ఊళ్ళలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇదే కదండి వివక్షత. ఈ వివక్షత ఎదుర్కోవాలంటేనే కదండి బీసీ రక్షణ చట్టం అనేది మనం అడుగుతా ఉంది. అవును. ఏంటి నా 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 చిన్న పిల్లలప్పుడైనా కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, కొన్ని చోట్ల ఈ పదాలు వింటానే ఉన్నాం మేము. అరే గౌన్లోడా, అరే కల్లోడా, ఇట్లాంటి పదాలు ఎంత ఇదిగా ఉంటున్నాయంటే కొన్ని సామాజిక వర్గాలు ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క జాతుల్ని ఒక మైండ్స్ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి వివక్షకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా అధిగమించాలి అంటే ప్రభుత్వాలు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క గీత వృత్తికి ప్రత్యేక భరోసా కల్పించాలి. అదేవిధంగా ఈ యొక్క కుల వివక్షతను ఎదుర్కోవాలి అంటే బీసీ రక్షణ చట్టాలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి ఆ రేపల్ల అమర్నాథ్ గౌడ్ అంశం కూడా అదే కదండి జరిగింది. అవును. ఇంకా చాలా అవును. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొల్లిపర గ్రామంలో కూడా అత్యంత దారుణంగా డ్రాయర్ మీద కటిక నేల మీద కూర్చోబెట్టి ఆ ఊరి గ్రామ పెద్ద అరే నువ్వెవడరా అని, అంటే అది ఇప్పుడు మేము ఇట్లా వీడియో రూపంలో చెప్పడానికి బాధగా ఉందిలే కానీ అసభ్య పదాలతో అవును. మాట్లాడాడు. ఇది వివక్ష కాదా? ఇలాంటివి మచ్చుకు కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే దీన్ని ఎదుర్కోవాలి అంటే బీసీ రక్షణ చట్టమే ముఖ్య మనం కోరుకుంటుంది. బీసీ రక్షణ చట్టం ద్వారానే ఇలాంటి కొన్ని అయినా కానీ తగ్గేదానికి అవకాశం ఉంటుందని ఆశాభావం. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా బీసీ రక్షణ చట్టం అనేది ఆలోచనలోనే ఉంది. అంటే ఆచరణలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు? అయితే పేపర్‌లో గాని వీటిలో చూస్తా ఉన్నాం. ఇటీవల మనం బీసీ రక్షణ ముసాయిదా తయారు చేసాము. క్యాబినెట్ పరిశీలనలో ఉంది. అదని చెప్పేసి ఫైనల్ డ్రాఫ్టింగ్‌లో ఉందని ఏదో చెప్తా ఉన్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. బీసీ రక్షణ చట్టం కూటమి ప్రభుత్వం తెలిపిన హామీయే కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగితే చాలా సంతోషమే. అయితే 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో దాడులు జరిగినాయి. ఓకే. భీమవరం నియోజకవర్గంలో 16 ఏళ్ల కుర్రోడిని ఆధిపత్య సామాజిక వర్గాలు కొట్టి చంపాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 8వ నెల, 9వ నెల జరిగింది. వాళ్ళు వెనువెంటనే అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేపట్టినట్టయితే ఆ బిడ్డ మరణించేవాడు కాదు కదా అనేది. ఎందుకంటే బీసీ రక్షణ చట్టం మాకు శ్రీరామ రక్ష కాబట్టి మేము అడుగుతా ఉన్నాము. మా బిడ్డల్ని కోల్పోకుండా ఉండాలి అంటే మాకు బీసీ రక్షణ చట్టం కావాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం ఏదైతే ఉందో, గౌడ సామాజిక వర్గం యొక్క సమగ్ర అభివృద్ధి అంటే ఆర్థికంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు, అభివృద్ధి చెందడానికి అంటే కూటమి ప్రభుత్వం ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వానికి మీరిచ్చే సూచనలు ఏంటి? అంటే ఇక్కడ రెండుగా చూసుకోవచ్చండి మనం. వృత్తి ఆధారిత డెవలప్మెంట్, కుల ఆధారిత డెవలప్మెంట్. ఇప్పుడు ఈ సామాజిక వర్గంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇటీవల మన హాట్ టాపిక్ ఇందాక మనం అనుకున్నట్లుగా కుల జనగణన, కార్పొరేషన్కి నిధులు. కుల జనగణన ద్వారా లెక్కలు తేలితే ఆ సామాజిక వర్గం ఎంత ఉన్నారని చెప్పేసి మేమెంతో మాకంత అనే విధంగా ఆ యొక్క సామాజిక వర్గాలకి నిధులు, విధులు వచ్చే అవకాశం ఉంటుంది సమగ్ర కుల జనగణన జరిగితే. అదే విధంగా కుల కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తే ఏదైతే వృత్తి ఆధారిత సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేదంటే ఇంకోటి మొపెడ్స్, లైక్ క్యాబ్స్ కానివ్వండి, లేదంటే ఎక్స్కవేటర్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొని ఆర్థికంగా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంటే మేమేమంటున్నామంటే కుల కార్పొరేషన్ కి ఖచ్చితంగా నిధులు కేటాయించాలి. అదేవిధంగా రెండోది ఈ యొక్క కుల జనగణన అనేది జరగాలి. ఇక మనం అనుకుంటుంది ఇక అన్ని సమాజ వర్గాలకి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అంటే ఖచ్చితంగా కుల జనగణన చేసి ఎవరెవరు ఎంత ఉన్నారు అనేది ఖచ్చితంగా తేల్చి ఈ యొక్క సామాజిక వర్గాలకి రిజర్వేషన్ లో కూడా ఆ విధంగా పాత్ర కల్పిస్తే, రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తే వారు కూడా రాజకీయంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇటు రాజకీయంగా చెప్పాను, ఇటు సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం. బీసీ రక్షణ చట్టం రావటం వల్ల సామాజిక వెనుకబాటు అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కుల జనగణన ద్వారా మేమెంతో మాకంతా కుల కార్పొరేషన్ ద్వారా నిధులు రావటం వల్ల ఆర్థిక చైతన్యం అవుతుంది. తర్వాత ఈ యొక్క సమగ్ర కుల జనగణనలోనే చేస్తే బీసీ రిజర్వేషన్ కనుక 44% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ అనేది ఇవ్వగలిగితే రాజకీయ చైతన్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ మూడింటిని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అయితే ఇక రెండో పాయింట్ గీత కార్మికులకి ఖచ్చితంగా గీత కార్మిక కార్పొరేషన్ అనేది గతంలో స్టాటీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఉండేది. ఆ విధంగా దానికి నిధులు కేటాయించేసి నీరా ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రభుత్వమే తెలంగాణలో మాదిరిగా ఎట్లయితే సేల్స్ చేస్తుందో ఆ విధంగా సేల్స్ చేయగలిగితే గీత కార్మికులకి ఆర్థిక భరోసా కలిగేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క గీత కార్మికులు ఇంకా ఆర్థిక చైతన్యం అవ్వాలంటే నీరా ప్రోడక్ట్ తో పాటుగా రకరకాలుగా దాదాపు ఇందాక చెప్పాను మీకు 19-20 రకాలటువంటి బై ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయగలిగితే గీత కార్మికులు కూడా ఆర్థిక చైతన్యం అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 4 పాయింట్లే మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాలకి మేము విన్నవించుకుంటుంది. గతంలో కూడా మేము ఈ యొక్క ప్రభుత్వానికి నివేదించాము. ఓకే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గీత వృత్తిదారులకి వైన్ షాపులు కేటాయించామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. నిజంగా అంటే గీత వృత్తిదారులకి వైన్ షాపులు కేటాయించడం అనేది అంటే క్షేత్ర స్థాయిలో ఎంతవరకు ఇది అమలు జరిగిందంటారు? యాక్చువల్ గా ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు మా యొక్క సోదరులందరూ, మా యొక్క కమ్యూనిటీ సోదరులందరూ ఈ యొక్క పాదయాత్రలో కానివ్వండి, వినతి పత్రాల ద్వారా అయితే అప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నివేదించడం జరిగింది. వారు హామీ ఇచ్చిన దానిలో భాగంగా వాళ్ళు నిజంగా అప్పుడు 10% కేటాయించారు. నిజంగా చాలా సంతోషించాము. ఎందుకంటే ఇచ్చిన హామీని నెరవేర్చుకునే భాగంగా ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చిందన్నప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. మంచి జరిగినప్పుడు మనం మంచి అందాము, చెడు జరిగినప్పుడు ఖచ్చితంగా చెడు అని చెప్పాలి జరిగిన దాన్ని. సో 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము సంతోషించాము. ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఇది యాక్చువల్ గా గీత కార్మికులకి వెసులుబాటు కల్పిస్తారు. అంటే గీత కార్మికులు చాలా ఆర్థిక వెనుకబాటుకు గురై ఉన్నారు కాబట్టి వారికి కేవలం ఈ టీసీఎస్ ఇందాక చెప్పినట్టుగా టీసీఎస్ టీఎఫ్టీలకు ఇస్తారని అనుకున్నాము. బట్ ఓవరాల్ గా ఈ యొక్క మా యొక్క కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కూడా సింపుల్ గా చెప్పాలంటే పేరు ఒకరిది, పెత్తనం ఒకరిది. పేర్లేమో లైసెన్స్ వచ్చేసేమో ఈ యొక్క మా యొక్క గౌడ సామాజిక వర్గ సోదర పేరు మీద లైసెన్స్ ఉంటుంది. పెత్తనం వచ్చేసేమో ఇక మేము అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. దాని మీద కూడా ఎంతో మంది మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాం. మీ నియోజకవర్గంలో ఇలా ఉందండి, దీన్ని మీరు మార్చుకోకపోతే మీకే ఇబ్బందికరం సార్ రాబోయే రోజులు అని చెప్పినా కానీ కొంతమంది దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయినా కానీ రాబోయే మళ్ళీ నెక్స్ట్ ఈ 2 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ పాలసీ వస్తుంది కాబట్టి అందులో ఇటువంటి తప్పులు దొరలకుండా సానుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ పాలసీలో అంటే నిజాయితీగా ఈ హామీని అమలు చేసే అవకాశం ఉందంటారా? ఆశని అడియాసలే చేస్తారా, లేదంటే ఆశని సజీవంగా ఉంచి ఆర్థిక చైతన్యం కల్పించే విధంగా ఆ 10% రిజర్వేషన్ కి కట్టుబడి పేరు మాదే, పెత్తనం మాదే అనే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తారో అని వేచి చూడాల్సిందే కదా. అంటే సంఘ నాయకులుగా అంటే ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేయాలనుకుంటారు? అంటే మీ కార్యాచరణ ఖచ్చితంగా ఇందాక అన్నట్లుగానే ఖచ్చితంగా ఏదైతే వైన్ షాప్ రిజర్వేషన్లు కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో గీత కార్మికులకి పూర్తి స్థాయి స్వేచ్ఛ హక్కులు ఇచ్చి టెండర్లు వేయటానికైనా కానివ్వండి, షాప్ నడుపుకోవటానికైనా కానివ్వండి, వాళ్ళని పూర్తి స్వతంత్రులుగా ఉంచి వారి షాపులు వారే రన్ చేసుకునే విధంగా పూర్తి స్థాయి స్వేచ్ఛ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అదొక అంశంగా మేము పేర్కొంటూ కుల కార్పొరేషన్ కి నిధులు ఇలా చేయగలిగితేనే రాబోయే రోజుల్లో మా యొక్క సామాజిక వర్గం అనేది వలస కూలీలుగా అనేది లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం.
అంటే గౌడ కులస్తుల కంటే రాజకీయ ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందని అంటున్నారు. అంటే దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా అండి. మరి ఇది ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియదు కానీ మా యొక్క సామాజిక వర్గంలో ఎంతో మంది యువ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. అన్ని పార్టీల్లో ఉన్నారు. సత్తా కలిగిన వాళ్ళు, వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, సేవ చేయగలిగిన వాళ్ళు, దమ్ముగా నిలబడిన వాళ్ళు. అయితే మరి ఉదాహరణ చూసుకుంటే 2014లో చూసుకుంటే, అంటే నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నానండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత సంగతి. 2014లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కలిపి ఇరు పార్టీలు దాదాపుగా 11 మంది మా యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉండేవారు. నేడు చూసుకుంటే ఆ పరిస్థితి 5కి తగ్గిపోయింది. 5 వరకే ఆగిపోయింది. గీత వృత్తి ఆధారితమైనటువంటి మా యొక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 5గురు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా. అంటే మా ఆ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క రాజకీయ చైతన్యాన్ని తగ్గించడానికి ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయని మేము అనుకుంటా ఉన్నాం. ఎంతో మంది మంచి మంచి నాయకులు ఉన్నారు మా దాంట్లో. అయినా కానీ ఇప్పుడు జితేంద్ర గారు ఉన్నారు, అటు పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు అబ్బాయి ఉన్నారు, తర్వాత కేఈ ప్రభాకర్ గారు ఉన్నారు. ఇట్లా కేఈ కృష్ణమూర్తి గారు అబ్బాయి అంటే ఇప్పుడు పత్తికొండ నుంచి చేస్తున్నారు. కానీ కేఈ ప్రభాకర్ గారు ఉన్నారు, మంచి నాయకులు. మరి కొనకళ్ళ నారాయణ గారు, ఆయన మీకు అందరికీ తెలుసు 2009లో మన ఆంధ్ర అంటే రాష్ట్రం విడిపోకుండా ఉండడానికి ఆయన పార్లమెంట్ లో ఎంత ఫైట్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయనకు ఆ రోజు హార్ట్ అటాక్ కూడా తగ్గింది. అలాంటి వ్యక్తిని ఓన్లీ ఒక చైర్మన్ గా, ఆ ఏపీసీఆర్టీసీ చైర్మన్ గా ఆయన పరిధిని అక్కడ తగ్గించేశారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇది ఒక గౌడ సామాజిక వర్గంలోనే కాదు, బీసీ కులాలకు సంబంధించిన అన్ని సామాజిక వర్గాల్లో రాజకీయ చైతన్యానికి దూరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అని మాకు తేటతెల్లం అవుతా ఉంది. ఇలాంటి ప్రయత్నాలని ఈ యొక్క పార్టీలు తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ బీసీలు చైతన్యం అయ్యారు అంటే ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఏదైతే రాజ్యసభ సీట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అవుతున్నాయి, అంటే రాజ్యసభ స్థానాలు గౌడ కులస్తులకు కేటాయించే అవకాశం ఉందంటారు. 4 వస్తున్నట్లు సమాచారం. అందులో పేర్లు కూడా కొన్ని ఇటీవల విన్నాను. జనసేన నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం నుంచి 3 అని చెప్పేసి విన్నాము. వాళ్ళందరూ ఆధిపత్య సామాజిక వర్గాలే. దేర్ ఇస్ నో బీసీ ఇంకా లేదు. ఇక బీసీ అనేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆ రోజుల్లో బీసీలు ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ చెప్పుకోవడానికి తప్పించి ఇప్పుడు మనం మన సొంత కుంపటి అనేది మనకుంటే అద్దె కొంపల్లోకి వెళ్ళి మనం యాచించాల్సిన అవసరం లేదు కదా. మన సొంత కుంపటి వైపు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు యామ మురళీగౌడ్ గారు, మీ అభిప్రాయాలను బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్తో పంచుకున్నందుకు. భవిష్యత్తులో మీరు గౌడ కులస్తుల అభివృద్ధికి మీ ఉద్యమాన్ని కొనసాగిస్తూ గౌడ కులస్తుని చైతన్యం చేయాలని బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ.